తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ తుంగచాప. ఈ కథ వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీ 2012లో ప్రథమ బహుమతిగా $116 గెలుచుకుంది. కౌముది వెబ్ మ్యాగజైన్లో మే 2012లో ప్రచురితమయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. తుంగచాప. శివ, బయలుదేరుతున్నావా? కమల్ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు శివనారాయణ. ఎక్కడికి కమల్? అడిగాడు శివ. అదేమిట్రా, నీకింకా తెలీదా? మన జానకిరామ మేస్టారు చనిపోయారు. పొద్దున్నే తీసుకెళ్తారట, రామకృష్ణ చెప్పాడు. మాస్టారు గారి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ నడుపూడి వచ్చేశారు. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయి, ఫోన్ పెట్టేశాడు కమల్. శివనారాయణ భార్య పార్వతితో ఊరికెళ్లాల్సిన పని పడిందని చెప్పి బట్టలు బ్యాగ్లో సర్దుకుని బయలుదేరాడు. అప్పటికి రాత్రి 10 గంటలైంది. ఆటో మీద ఎంజీబీఎస్కి వచ్చి విజయవాడ బస్సు ఎక్కాడు శివనారాయణ. బస్సు బయలుదేరింది. శివనారాయణ ఆలోచనలు కూడా గతంలోకి ప్రయాణించసాగాయి. వశిష్ఠ గోదావరి తీరాన ఉన్న గ్రామం నడుపూడి. గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు జానకిరామయ్య. ఆయనకు సహాయకుడుగా ఉన్న మరొక ఉపాధ్యాయుడు కాశీపతి పక్కనే ఉన్న చినమల్లం గ్రామం నుంచి రోజు వచ్చి వెళుతూ ఉంటాడు. నడుపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది. జానకిరామయ్య మేస్టారు రోజు గోదావరిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరిని దర్శించుకుని ఆ తర్వాత ఇంటికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వర్తించేవారు. 1000 మంది జనాభా ఉన్న గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. గ్రామస్తులు సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకొని జిల్లా కలెక్టర్కు సమాచారాన్ని పంపేవారు. గ్రామంలో రైతులు వరి, పసుపు పండిస్తారు. గ్రామంలోని వారు ఎక్కువగా వ్యవసాయ పనుల మీదే ఆధారపడి జీవిస్తారు. శివనారాయణ తండ్రి రాముడు రిక్షా డ్రైవర్, తల్లి గౌరమ్మ మాస్టర్ ఇంట్లోనూ, షావుకారు గురవయ్య ఇంట్లోనూ పాచి పని చేస్తూ ఉంటుంది. వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు కూలి పనికి వెళ్తుంది. వాళ్ళకి శివుడు ఒక్కడే సంతానం. జానకిరామయ్య మాస్టారే వాడికి శివనారాయణ అని పేరు పెట్టారు. శివకేశవులకు భేదం లేదనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. రోజు సాయంకాలం 5 గంటలకు మాస్టార్ ఇంటి వద్ద ప్రైవేటుకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు శివనారాయణ. ఏ విధమైన ఫీజు లేకుండా ఉచితంగా ఎవరు వచ్చినా ప్రైవేట్ చెప్పేవారు మేస్టారు. ఎవరైనా ఫీజు ఇవ్వకపోతే సున్నితంగా తిరస్కరించేవారు. స్కూల్లో బోధిస్తున్నందుకు నాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది, నా కుటుంబం గడవడానికి అది చాలు అని చెప్పేవారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న వీధిలో మాస్టార్ది పెద్ద పెంకుటిల్లు. వీధి వైపు ఉన్న 2 అరుగులు విశాలంగా ఉన్నాయి. ఒక అరుగు మీద మాస్టార్ సైకిలు, ఇతర సామాగ్రి ఉంటాయి. 2వ అరుగు మీద మాస్టారు రోజు సాయంకాలం పిల్లలకు ప్రైవేట్ చెప్తారు. మాస్టారి భార్య సీతమ్మ గారు వారి పిల్లలతో సమానంగా ప్రైవేటుకు వచ్చే పిల్లలకు కూడా జంతికలు, చేగోడీలు పెట్టేవారు. ఏమీ లేకపోతే మరమరాలైనా పెట్టేవారు, కానీ ఏ రోజు పిల్లలకు చిరుతిండి పెట్టకుండా ఇంటికి పంపేవారు కాదు. ముఖ్యంగా శివనారాయణ అంటే చాలా ప్రేమగా చూసేవారు. ఒరే శివుడు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. దొడ్లో ఉన్న అరటి చెట్లు గెలలు వేస్తే కోతులు తినేయకుండా ఉండేందుకు గోని సంచులు శివనారాయణ చేతే కట్టించేవారు. అరటికాయలు పండాక దేవుడికి నైవేద్యం పెట్టి ముందుగా శివనారాయణకే ఇచ్చేవారు. ప్రైవేటు పిల్లలందరూ శివనారాయణని సీతమ్మ గారి దత్తుడు అని సరదాగా వేళాకోళమాడేవారు. నడుపూడిలో 7వ తరగతి చదివాక హై స్కూల్ చదువుకి సిద్ధాంతం వెళ్ళాలి. శివనారాయణ తండ్రి రాముడు, నీకు చదువు చెప్పించలేను, మునసబు గారింట్లో పాలేరుగా చేరిపో అని కరాఖండిగా చెప్పేశాడు. దిక్కుతోచని శివనారాయణ మర్నాడు పొద్దున్నే మాస్టర్ ఇంటికి వెళ్ళి భోరున ఏడ్చేశాడు.
మాస్టారు సముదాయించి అడిగితే, మా నాన్న చదివించనట్టున్నాడండి మాస్టారు, నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పాడు. సీతమ్మ గారు లోపల నుంచి వచ్చి, వాడి చదువు ముందుకు వెళ్ళేటట్లు చూడండి వెర్రి నాగన్న, బెంబేలెత్తిపోతున్నాడు అని భర్తకు చెప్పింది. మాస్టారు రాముడికి నచ్చచెప్పి శివనారాయణని స్వయంగా సిద్ధాంతం హై స్కూల్లో చేర్పించి పుస్తకాలు కొని ఇవ్వడమే గాక ఫీజులు కూడా కట్టేశారు. పనిలో పనిగా శివుడికి కొత్త సైకిల్ కూడా కొనిచ్చారు. లేదంటే 6 కిలోమీటర్లు రోజు శివుడు నడిచి వెళ్లాల్సి వచ్చేది. సిద్ధాంత హై స్కూల్లో చేరిన శివనారాయణ సాయంకాలం జానకిరామయ్య మాస్టర్ ఇంటికి వచ్చి తెలియని పాఠాలు మాస్టార్ని అడిగి తెలుసుకునేవాడు. మాస్టర్ ఇంటి సావిట్లోని తాటాకుల చాపను ప్రైవేటుకు వచ్చిన విద్యార్థులు తెచ్చి అరుగు మీద పరిచేవారు. మాస్టారు చాప మీద కూర్చుని 7 గంటల వరకు ప్రైవేట్ చెప్పేవారు. ప్రైవేట్ పూర్తయ్యాక మళ్ళీ జాగ్రత్తగా తాటాకు చాపలను చుట్టి దానికి ఒక తాడును కట్టి మరలా సావిట్లో పెట్టి వచ్చేవారు విద్యార్థులు. ఈ 2 పనుల్ని శివనారాయణ, కమల్ చేసేవారు. అలాగే దొడ్లోని అరటి మొక్కలకు, మందార మొక్కలకు బావిలోంచి నీళ్లు తోడి బకెట్లలో తెచ్చి పోయడంలో వీళ్ళిద్దరే పోటీ పడేవారు. మాస్టర్ గారు అమ్మాయి శారదను పెళ్లివారు చూడ్డానికి వస్తున్నారని మాస్టారు రాజమండ్రి వెళ్ళి ఒక పెద్ద తుంగచాపను కొని తెచ్చారు. శారద పెళ్లి చూపులు ఆదివారం నాడు జరగడంతో శివనారాయణ, కమల్ పొద్దుటే మాస్టారికి వచ్చేశారు. ఏమైనా పనులుంటే చెప్పమని సీతమ్మ గారి వెనకాలే తిరిగారు. పనులేమీ లేవురా, హాయిగా అరుగు మీద కూర్చోండి అని చెప్పారు సీతమ్మ గారు. నేదునూరు నుండి వచ్చిన పెళ్లివారు శారదను చూసి నచ్చిందని అన్నారు. రాజమండ్రిని తెచ్చిన తుంగచాప మీద రంగులతో ముద్రించిన 2 నెమళ్ళు, వాటి మధ్యలో శారదను చూసి ఆనందంతో పొంగిపోయాడు వినయ్. మగపెళ్లివారి అభ్యర్థన మేరకు సీతమ్మగారు లోపలికి వెళ్ళి వీణ తెచ్చి శారదకిచ్చారు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ అన్నమయ్య కీర్తనను మృదుమధురంగా వీణపై పలికించింది శారద. పెళ్లివారి మొహాలు కీర్తన వినగానే మెర్క్యూరీ లైట్లా వెలిగిపోవడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు జానకిరామయ్య, సీతమ్మ దంపతులు. మరుసటి నెలలోనే శారద పెళ్లి జరగడం, ఆమె అత్తారింటికి వెళ్ళిపోవడం చాలా స్పీడ్గా జరిగిపోయాయి. ఆ తర్వాత కొత్త తుంగచాప మాస్టారి ప్రైవేటు వినడానికి రాకపోకలు ప్రారంభించింది. శివనారాయణ తుంగచాప తెచ్చి అరుగు మీద వేసి చాప మీద ఉన్న నెమిలి బొమ్మల్ని అరిచేతితో తాకి పులకించిపోయేవాడు. సంవత్సరం గడిచేసరికి తుంగచాప చివర్లు కదిలిపోయి ఈనెలు బయటకు వచ్చేశాయి. అవి గమనించిన శివనారాయణ సీతమ్మ గారితో ఈ విషయం చెప్పగా ఆవిడ తన పాత చీర ఒకదానిని చింపి తుంగచాప 4 పక్కలా దానికి జత చేసి సూది దారంతో కలిపి కుట్టారు. అప్పటికి కానీ శివనారాయణ హృదయం శాంతించలేదు. మాస్టారు ఎంతో ముచ్చటపడి కొన్న తుంగచాప తన ప్రాభవాన్ని కోల్పోవడం శివనారాయణకు నచ్చలేదు. అందుకే సీతమ్మ గారికి 1-2 సార్లు చెప్పి తుంగచాపకు కొత్త సొగసులు చేరే వరకు విశ్రమించలేదు. తుంగచాప మీద ఉన్న 2 నెమళ్ల మధ్య వీణతో కూర్చుని ఉన్న శారద రూపం గుర్తుకు వచ్చినప్పుడల్లా శివనారాయణ అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కరించేవాడు. శారద సరస్వతీదేవి అంశతో పుట్టిందని వాడి ప్రగాఢ విశ్వాసం. ఆ మాట సీతమ్మ గారితో అంటే ముసిముసి నవ్వులు నవ్వేవారు ఆవిడ. జానకిరామయ్య మాస్టారు ప్రైవేట్ చెప్పడం పూర్తి కాగానే ఎంతో భక్తిగా ఆ తుంగచాపను చుట్టి సావిట్లో పెట్టి వచ్చేవాడు శివనారాయణ. 10వ తరగతి పాస్ అయ్యాక రోటరీ క్లబ్ వారి ఆర్థిక సహకారంతో ఇంటర్మీడియట్ చదివి ర్యాంకు సాధించి ఆ తర్వాత విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు శివనారాయణ. చదువు పూర్తి కాగానే హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్ళయ్యాక ఉద్యోగం, పిల్లలు, వాళ్ళ చదువులతో బిజీ అయిపోయాడు. ఏడాదికోసారి సంక్రాంతికి నడిపూడి వచ్చేవాడు శివనారాయణ. ప్రొద్దుట సాయంత్రం మాస్టార్ ఇంటికి వెళ్ళేవాడు. మాస్టార్ రిటైర్ అయినా ఇంకా స్కూలు పిల్లలకి ఉచితంగానే ప్రైవేట్ చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు అతను. సంపాదనే ధ్యేయంగా చేస్తున్న ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు
నడుపూడికి వచ్చి మాస్టర్ లాంటి వారిని చూసి ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం పెంచుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడు శివనారాయణ. ప్రైవేటు పిల్లలు వెళ్ళిపోయాక తుంగచాప మడత పెడుతున్న విద్యార్థి చేతిలోంచి చాప తీసుకుని తానే మడత పెట్టి లోపల సావిట్లో పెట్టి వచ్చేవాడు. అది చూసి సీతమ్మ గారు నవ్వుతూ, ఒరే శివుడు, ఇప్పుడు నువ్వు ఇంజనీరురా, నీకెందుకు ఇవన్నీ అని అనేవారు. అమ్మగారు, నా చదువు, నా జీవితం అంతా మాస్టర్ భిక్షే కదమ్మా. నేను జీవితాంతం మీ సేవ చేసినా నా రుణం తీరదమ్మా అని కళ్ళమ్మట నీళ్లు చిప్పిల్లగా అనేవాడు శివనారాయణ. గుళ్ళో అమ్మవారిలా నిరంతరం చిరునవ్వు నవ్వుతూ వరాలిచ్చే దేవత లాంటి సీతమ్మగారు మాస్టార్తో కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి ఆ మెట్ల మీదే ప్రాణాలు వదిలారని తెలిసి హుటాహుటీన నడుపూడి వచ్చి మేస్టార్ని పలకరించి 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాకే తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు శివనారాయణ. విచిత్రం ఏమిటంటే సీతమ్మ గారి సంవత్సరీకం జరిగిన వారం రోజులకే మాస్టారు మరణించారు. శివనారాయణ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బస్సు హారన్ వేస్తూ విజయవాడ బస్ స్టాండ్లోకి వచ్చి ఆగింది. బస్సు దిగిన శివనారాయణకు అప్పుడే బయలుదేరబోతున్న కాకినాడ బస్సు కనిపించింది. వెంటనే ఆ బస్సు ఎక్కేశాడు. తర్వాత సిద్ధాంతంలో దిగి ఆటో మీద నడుపూడి చేసుకునేసరికి ఉదయం 7 గంటలయ్యింది. బరువెక్కిన హృదయంతో మాస్టర్ ఇంటికి వెళ్ళాడు శివనారాయణ. ప్రతిరోజు ఏ అరుగు మీద కూర్చుని మాస్టర్ పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారో అదే చోట మాస్టారి పార్థివ దేహాన్ని ఉంచారు. నెమళ్ళు ఉన్న ఆ తుంగచాప మీద జానకిరామ మాస్టారు దీర్ఘ నిద్రలో ఉన్నారు. మాస్టారి పెద్దబ్బాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ శివనారాయణని కళ్ళతోనే పలకరించాడు. చిన్నబ్బాయి దూరంగా ఊళ్ళోని వారితో మాట్లాడుతూ కనిపించాడు. నడుపూడిలో కొన్ని వేల మందికి అక్షరభిక్ష పెట్టి వారి జీవితాల్లో వెలుగుపూలు పూయించిన వ్యక్తి ఈ గ్రామాన్ని, లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం శివనారాయణకి చాలా బాధ కలిగించింది. మాస్టారి అంతిమ నమస్కారం చేసుకుందామని అరుగు దగ్గరికి వచ్చిన శివనారాయణని చూసింది శారద. శివుడు, మీ మేస్టర్ మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారా అని గొల్లుమంది. అంతవరకు ఆపుకున్న దుఃఖం శివనారాయణలో కూడా కట్టలు తెచ్చుకుని బయటకు వచ్చింది. చాలాసేపు అలాగే కన్నీళ్లు గారుస్తున్న శివనారాయణని రామకృష్ణ వచ్చి పక్కకు తీసుకెళ్లి సముదాయించాడు. అపరకర్మలు చేయించే బ్రాహ్మడు రాగానే కార్యక్రమాలు మొదలుపెట్టి 1 గంట గడిచాక శ్మశానాన్ని తీసుకెళ్ళి మాస్టారి అంత్యక్రియలు నిర్వహించారు మాస్టారి పిల్లలు. శివనారాయణ సాయంత్రం రహస్యంగా రజకుడు రంగయ్యను కలిసి తన మనసులోని మాట చెప్పాడు. అది వినగానే రంగయ్య హృదయం చెలించిపోయింది. పెంట మీద పారేసే వస్తువు ఇతనికి అపురూప వస్తువయిందా అని ఆశ్చర్యపోయాడు. మాస్టారి 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాక శివనారాయణ రంగయ్యను ఇంటి దగ్గర కలిసి అతనిచ్చిన వస్తువుని పవిత్రంగా కళ్ళకద్దుకుని తీసుకున్నాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను రంగయ్య అని చెప్పి రంగయ్య వద్దంటున్నా బలవంతంగా 500 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి హైదరాబాద్ బయలుదేరాడు శివనారాయణ. శివనారాయణ మర్నాడు సాయంత్రం ఆఫీసు నుండి రాగానే నడుపూడి నుండి తెచ్చుకున్న వస్తువుని భద్రంగా తీసుకుని టైలర్ రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం భాయ్, ఈ చాప చుట్టూ ఉన్న క్లాత్ పోయింది. ఎరుపు రంగు ముఖముల క్లాత్ తీసుకుని చుట్టూ అంచులు కుట్టు. అక్కడక్కడ వదిలే జారిపోతున్న ఈలను కూడా దగ్గరగా చేర్చి దారంతో కలిపి కొట్టు. రేపు సాయంత్రానికి కావాలి నాకు అని చెప్పి 200 రూపాయలు అతనికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు శివనారాయణ. ఒక పాత తుంగచాపకు ఎంత రిపేర్ చేస్తున్న శివనారాయణ వంక ఆశ్చర్యంగా చూశాడు రహీం. 200 రూపాయలకు దళసరిది కొత్త తుంగచాప వస్తుంది. కానీ పాతబడిపోయిన ఈ చాపలో ఏదో విశిష్ట గుణం ఉండి ఉంటుంది. అందుకే శివనారాయణ ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడని భావించాడు రహీం. ఆ మర్నాడు సాయంత్రం రహీం దగ్గరకు వచ్చి తుంగచాపను చూసి సంతృప్తిగా నవ్వి రహీంకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చాడు శివనారాయణ. వీధి గదిలో తను కూర్చునే సోఫాకి వెనకాల గోడకి మేకులు కొట్టి తుంగచాప వేలాడదీశాడు. వెంటనే స్నానం చేసి వచ్చి ఉతికిన లొంగి కట్టుకుని తుంగచాప దగ్గరికి వెళ్ళి తుంగచాపను కళ్ళకద్దుకుని మనసులో మాస్టర్ రూపాయిని ఊహించుకుని నమస్కరించాడు శివనారాయణ. శివనారాయణ భార్యకు
భర్తకి మాస్టారికి ఉన్న అనుబంధం తెలుసు కాబట్టి ఏమీ పట్టించుకునేది కాదు. కానీ శివనారాయణ కొడుకు శేఖర్కి తండ్రి ప్రవర్తన వింతగా తోచేది. ఇంటికొచ్చే స్నేహితులు కూడా పాత దొంగచాపను చూసి ఆసక్తిగా శేఖర్ని ప్రశ్నించేవారు. మరికొంతమంది జోక్ చేసేవారు. అవును రోయ్, పూర్వం గోడలకి రవివర్మ చిత్రాలను అలంకరించుకునేవారు. డబ్బున్న వాళ్ళు పులి చర్మాలు వేలాడదీసేవారు. కాలం మారినందున దొంగచాపను కూడా డ్రాయింగ్ రూమ్ అట్రాక్షన్గా చేయొచ్చని శేఖర్ వాళ్ళ నాన్న నిరూపించాడురా అని హేళనగా మాట్లాడేవారు. శివనారాయణకి ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి సీతారత్నంకు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకు శేఖర్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో సంవత్సరంలో శివనారాయణ రిటైర్ అవ్వబోతున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి వంటింట్లో భార్య కొడుకు వాదించుకుంటున్నారు. అమ్మ, నువ్వైనా నాన్నగారితో చెప్పమ్మా, క్లాసులో కూడా అందరికీ మన ఇంట్లో దొంగచాపే టాపిక్గా మారిపోయింది. డ్రాయింగ్ రూమ్లో తీసేసి వేరే చోట పెట్టమని చెప్పమ్మా అంటున్నాడు శేఖర్. చూడు శేఖర్, మీ నాన్నగారికి మాస్టార్ అంటే ఎంతో భక్తి, గౌరవం. ఆ దొంగచాపలో మాస్టార్ని చూసుకుంటూ సంతృప్తి పొందుతున్నారు ఆయన. అలాంటప్పుడు ఆయన మనసు గాయపడేలా నేను మాట్లాడలేను అంది తల్లి. అమ్మ, ఒక పని చేయొచ్చు కదా, మాస్టర్ ఫోటో ఒకటి తెచ్చి అక్కడ ఉంచి దండం పెట్టుకోమని నాన్నగారు చెప్పు అన్నాడు శేఖర్. ఏమీ బదులు చెప్పలేక కొడుక్కేసి నిస్సహాయంగా చూసింది శివనారాయణ భార్య. మౌనంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు శివనారాయణ. రాత్రి దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆఫీసులో కూడా కొలీగ్స్ మధ్య దొంగచాప చర్చ జరుగుతోందని ప్యూన్ చెప్పాడు. తనకి ప్రమోషన్ కోసం ఇంట్లో చాప వేలాడదీశాడని కొందరు, రాత్రిళ్ళు ఆ దొంగచాప మీద కూర్చుని పూజలు చేస్తాడని మరికొందరు చర్చించుకుంటున్నారని ప్యూన్ ద్వారా తెలుసుకున్నాడు. మర్నాడే డాబా మీద ఒక గది నిర్మాణాన్ని ప్రారంభించాడు శివనారాయణ. 2 నెలల్లో ఒక విశాలమైన గది, అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకుని రాత్రిళ్ళు తన పడక, నిద్ర అక్కడికి మార్పు చేసుకున్నాడు. దొంగచాప కూడా మేడ మీద గదిలోకి మారిపోయింది. తన కోసం ఎవరు వచ్చినా క్రింది డ్రాయింగ్ రూమ్లోనే మాట్లాడుతున్నాడు శివనారాయణ. ఈ పనికి శివనారాయణ కొడుకు ఆనందించాడు. కానీ శివనారాయణ భార్య మాత్రం మనోవేదనకి గురైంది. భర్త ఒకచోట, తను మరొక చోట నిద్రించే పరిస్థితి ఏర్పడింది కదా అని ఆమె నిరంతరం చింతించేది. ఒకరోజు శివనారాయణ మిత్రుడు రామకృష్ణ ఫోన్ చేశాడు. రే శివ, హైదరాబాద్లో 2 రోజులు పని పడిందిరా, రేపు ఉదయానికి వస్తున్నాను. అది విని ఎంతో ఆనందించాడు శివనారాయణ. రే రామకృష్ణ, తప్పకుండా మా ఇంటికే రా, ఎక్కడా దిగొద్దు, నీతో ముఖ్యమైన పని కూడా ఉందిరా అన్నాడు శివనారాయణ. నర్సాపూర్ హైదరాబాద్ రైలుకి బయలుదేరాడు రామకృష్ణ. ఉదయమే సరాసరి శివనారాయణ ఇంటికి ఆటో మీద వచ్చాడు. అతను వచ్చేటప్పటికి శివనారాయణ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. డాబా మీద గది వద్ద జనం గుమిగూడి ఉండడం గమనించాడు. గబగబా మెట్లెక్కి డాబా చేరుకున్నాడు రామకృష్ణ. శివనారాయణ భార్య, కొడుకు విషణ్ణ వదనాలతో కనిపించారు. నేల మీద శివనారాయణ దీర్ఘ నిద్రలో ఉన్నాడు. తల కింద నడుపూడు నుండి తెచ్చుకున్న దొంగచాప మడత పెట్టుకున్నాడు. ఎప్పుడు జరిగింది? శివనారాయణ భార్యని అడిగాడు రామకృష్ణ. పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి రామకృష్ణని తీసుకురావాలి, నన్ను నిద్ర లేపు అని రాత్రి చెప్పారండి. ఉదయం 5 గంటలకే లేచి పైకి వచ్చి చూస్తే ఇది పరిస్థితి, కన్నీరు కరుస్తూ చెప్పింది ఆమె. ప్రశాంతంగా ఉంది శివనారాయణ మొహం. మాస్టారు ఒడిలో తలిపెట్టుకుని నిద్రించావా శివ? నువ్వు నిజంగా ధన్యుడురా. భీష్ముడిలా స్వచ్ఛంద మరణం పొందావు. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు రామకృష్ణ. ఆ రోజు భీష్ముడు తనువు చాలించిన రోజు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.